ఇప్పుడు ఈ మొలికి అయితే మనం గుచ్చుకున్న గ్యాలం అయితే తీసేద్దాం ఫస్ట్. దీన్ని పట్టుకున్నాం అంటే జారిపోతుంది, అందువల్ల ముందు బూడిదైతే పూసుకున్నాము. ఈ తోమేది అయితే నాకు రాదు, ఇదే ఫస్ట్ టైం తోముతున్నాను. అయితే గ్రిప్ ఇది బాగా దొరికింది, గ్రిప్ దగ్గరికి పెట్టు. వస్తుందా తీగలుతామా లోపల గుచ్చుకునేస్తున్నాను అప్పుడే తీగినట్లు. తలకి వరకు కోసేస్తే అప్పుడు తీసేద్దాం తర్వాత లేకుంటే. ఫ్రెండ్స్ చూడండి, గ్యాలం అయితే తీసేసాను నేను. అయితే మనం ఇదైతే బతుకుంది, ఇదైతే ఇంకా బతుకుంది. దీన్ని చంపాలా, దీన్ని మరి ఎట్ట చంపాలో ఏందో తెలీదు. గ్యాలం అయితే ముందు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే మనం దీన్ని అయితే తోమేసుకుందాము. ముందుగా మొత్తం బూడిదైతే పోసుకుందాం దీనిపైన. పలకంచుడు మెత్త వస్తున్నా, చాలా టైం అయితే పట్టద్ది దీన్ని తోమేటప్పటికి. మనము బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు తోమాలంటేనే లేట్ అవ్వద్ది, మనకు అసలు ఏం ఎక్స్పీరియన్స్ లేదు. మనం తోమేటప్పటికి చాలా టైం పట్టద్ది ఖచ్చితంగా. ఈ విధంగా అయితే ముందు తోమేసుకుందాం మనం. చేతులు అయితే జారిపోతున్నాయి భయంకరంగా. నేను అప్పుడు మార్కెట్లో అడిగాను చాలా వరకు అందరినీ, వాళ్ళైతే నువ్వు కొన్న రేటుకి డబ్బులు ఇచ్చినా కూడా మేమైతే తాము, 1000 రూపాయలు ఇచ్చినా తాము, 500 ఇచ్చినా తాము అని అయితే అన్నారు. కానీ తోముకొని తింటేనే టేస్ట్ ఇయ్యి, అందువల్ల నేనైతే తెచ్చేసాను. వాళ్ళేమో తోలు తీసిస్తా అని చెప్పారు. నాకైతే వద్దులే తోలు తీసే పనికి, అయితే నేను ఇంటికి వెళ్ళి తోముకుంటాను నేనైతే చెప్పాను వాళ్ళకి. ఇప్పుడు నా కష్టాలు చూడండి ఎట్టుందో, మనకేమో తోమేది రాదు, వాళ్ళేమో తామని అన్నారు. చర్మం తీస్తే టేస్ట్ పోద్ది. దగ్గరగా ఉంటున్నారు, ఎంట పడేటట్టున్నాను తోముకొని కోసుకునేటప్పటికే. గచ్చు కూడా కింద తిన్నా. చూడండి ఎన్ని ప్రయోగాలు అయితే చేస్తున్నాం ఈ తెల్లగొచ్చేదానికి. గబ్బు చేసిపోను చేపనైతే ముందు నాకే లేదు. ఇసుక బూడిది ఏదంటే చేసి. మీరు ఎవరైనా కానీ ఒకసారి దీని తోగానంటే అంటే అప్పుడు మీకు నా బాధ అర్థం అవుద్ది ఖచ్చితంగా. చాలా గ్రేట్ అసలు చేపలు తోలేము. చేపలు తోమే వాళ్ళైతే మామూలు చేప తోమేటప్పటికే మనకి గంటలు పట్టద్ది. ఇదేందో కొద్దిగా వెరైటీగా ఉంది. చూడండి ఎట్లా చెమటలో పెట్టేస్తున్నాయి అసలు భయంకరంగా. చెమట చూడు ఎట్ట కారుతుందో, చెమట పడుతుంది అట్టే ములుగు తోమేటప్పటికి. ఇప్పుడైతే చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను తోమిందాన్ని దీన్ని కడిగైతే చూపిస్తాను ఎట్టొచ్చిందని. బాగా వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా పని పెట్టద్దా మనకి, ఇది సరిపోద్దా చూద్దాం. సరే కడగతాను మొత్తం. బాగా వచ్చేస్తే బాగుంటది, మళ్ళీ మళ్ళీ పని పెట్టకుండా. సూపర్. చెయ్యి చూడండి ఫ్రెండ్స్ ఎట్ట ఉందా బలగగా. ఈ చేపకి బలగ ఎక్కువ ఉంటుంది. ఈ చేపకి చూడండి చెయ్యి అయితే ఎట్ట అయిపోయింది అసలు. ఇదంతా బలగే, దాని బలగే ఇదంతా. సూపర్ బలేదని అయినా కూడా ఫస్ట్ టైం అయినా కూడా ఉండదు మంట. ఈ పొట్టకి ఒక రోజు బాగా దొంగేసుకున్నాం అంటే ఆల్మోస్ట్ అయిపోద్ది చేప. తలకాయ ఎట్ట మనం వేసుకోం కాబట్టి తలకాయనైతే తోమట్లేదు దేనికి. అది కూడా ఒక టైం లాగద్దు కదా, అందువల్ల దాని అయితే తోమట్లేదు. నిమ్మకాయ అయితే బుయ్యాలండి ఇడ్లీ గిట్ట, అప్పుడైతే కొద్దిగా ఇంకా తెల్లగా అయితే వచ్చేస్తాయి అంట. ఆల్మోస్ట్ అయిపోయింది. మనం లాస్ట్ లో చూస్తాండి, ఇప్పుడు లాస్ట్ లో చేస్తున్నాం. చూడండి ఎట్టయితే వచ్చేసింది చేప, తెల్లగా వచ్చేసింది. దాని చెప్పి అట్టినేదాన్ని మనం ఇప్పుడు ఎట్టయితే చేసాము. నాకెవరు మే చేపలు రాదు, తొమ్మిది రాదని చెప్పిందే. ఎంత బాగా చదివితే ఇంతకన్నా ఎవరు మీద తొమ్మిది. అయితే మనం దీన్ని అయితే రుద్దేసుకున్నాము. ఒక్కరు తెల్లగా రబ్బిచ్చేసి ఇంక దీన్ని వదిలేసేయడమే. దాన్ని చూద్దాము, అదైతే బతుకున్నది. దాన్ని చంపేటప్పుడు కొంటది సినిమా.
ఈయన చేప అనేది పడికి పేగులు ఈగలు బయటకు వచ్చి పారుతుండడం గబ్బు చేసేసి ఉంటది అది. ఇది గట్టి అయితే ఎన్నో సంవత్సరాలు అయిపోతుంది మేము చేసుకొని తిని, అందువల్ల ఇది కనిపించేలాగా నేనైతే వేరే ప్లాన్ మీద పోయాను మార్కెట్ కి. ఇది కనిపించేలాగా అయితే తీసుకొని వచ్చేసాను. ఊరి ఊరి ఇంకా బుతుకుంది ఇదే, ఎన్ని దెబ్బలు తింటది ఇది పాపమా. కథల బాకేనైనా నాకు ముందే భయమా. నోట్లో గ్యాలం తీయాలి ఇప్పుడు దానికి. కాల్సింది తలకాయ గుజ్జు గుజ్జు అయిపోతాడు కొట్టాను, అయినా కూడా ఇంకా కాల్సింది ఇదే. ఇదా ఇదా అట్టగలుగుతుంది ఇదా, ఇది పాములాగా జరుగుతుంది కలుగుతానే ఉంది. గ్యాలం గొంతులో గెలిపి ఇదే ఇదా వస్తుంది ఇదే ఫ్యాన్ మీద ఇంకా కలుగుతుందా. మొరట్టుకుంటా నేను ఆ తర్వాత మమ్మల్ని చేస్తా చూడు. గ్యాలం చాలా ఫ్రెండ్స్ చెడ్డంలో చాలా పెద్ద గ్యాలం అసలు. దీనికైతే నరకం చూపించాను అట్లా కొట్టేది దీన్ని, అయినా కూడా ఇంకా కదలుతూనే ఉంది పాపం ఇది. ఏం చేస్తాం, మనం కూడా నరకం రాక్షసుని అయిపోతున్నాం. రుద్రగిన్య మా నాన్న ఎవరు ఏం కాసేది రోజు మన ఇట్లా చేపలు. ఇప్పుడు మనం తోమడం అయితే అయిపోయింది. ఇప్పుడు కుమారి అయితే కోసేస్తుంది వీటిని. చూడండి ఎట్టుకొస్తుందో. ఆమెకు కూడా రాదు కోసేది. నూరేది కత్తి పెట్టలేక అది ముళ్ళు కాదు, అది తోలే, మొత్తం తోలది. మరి తీస్తారో తీరో తెలియదు, మేమైతే తీసేస్తున్నాము. పో తలకాయ అయితే కోసేస్తుంది. చిగో దానికి తెలిసే ఫైనల్లీ మనకు వచ్చిన మొక్కలు ఇయ్యే. ఇప్పుడు ఇవి అయితే లోపల పేగులు అవన్నీ ఉన్నాయి కదా, అవి అయితే క్లీన్ చేసేసుకున్నాం. ఇప్పుడు లోపల ఉన్నది మొత్తం మనం క్లీన్ చేసేసుకున్నాము. తర్వాత ఉప్పు వేసి కూడా మనం బాగా అయితే వీళ్ళని రుద్దేసుకోవాలి. మొత్తం అయితే మనం క్లీన్ అయితే చేసేసుకున్నాం. కల్లుప్పు అయితే వేసి కలిపెట్టేద్దాం. ఇప్పుడైతే మనం ఇది తీసుకెళ్లి కూర అయితే చేసేసుకుందాం. నేను బయటికి వెళ్ళి వచ్చేలాగా మా వాళ్ళు అయితే కూర అయితే స్టార్ట్ చేశారు. మనం ఇక్కడ నుంచి అయితే కంటిన్యూ చేసేద్దాం. కరివేపాకు, టమాటా, పసుపు, కారం, చింతపండు పులుసు అయితే పోసేసుకుందాం. రుచికి తగ్గ ఉప్పు అయితే వేసేసుకుందాం. పులుసు అయితే ఉడికిన దాకా మనం మూత అయితే పెట్టేసుకుందాం. ఇది అయితే ఏమిచ్చుకున్నాము, ఇప్పుడు అయితే దంచేసుకుందాం. అంతలోగా కూర అయితే తెల్లతా ఉంది. మనం ఇప్పుడు ముక్కలైతే వేసేసుకుందాం. ఇప్పుడైతే మూత పెట్టేసి 2 సేపు అయితే ఉడికించుకుందాం. ఇప్పుడైతే మనం మూత అయితే తీసి చూద్దాము. చూడండి ఎలా అయితే ఉడుకుతుందో. ఆల్మోస్ట్ మొత్తం కూర అయితే ఉడికేసింది. మనం ముందుగా దంచుకున్న మసాలాను అయితే ఇప్పుడైతే వేసేసుకుందాం కూరలో. రుచి కోసం అలాగే మనం కొత్తిమీర కూడా వేసేసుకుందాం.
మీకు ఈ వీడియో నచ్చినట్టయితే పోతా లైక్ అయితే కొట్టేసుకోండి. నేనైతే కూర అయితే తినిపెట్టేస్తాను.